నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. నవాబ్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అలైవ్ అరేవ్ కార్యక్రమం. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. గుల్బర్గాలో నిర్వహించిన ప్రపంచ బంజారా సదస్సులో వక్తగా పాల్గొన్న బూఖ్యా శోభన్ నాయక్. DSC స్పోర్ట్స్ కోటాలో భారీ స్కామ్, అర్హులైన క్రీడాకారులకు అన్యాయం జగన్. మహిళల భద్రతపై ప్రభుత్వ వైఫల్యం అంటూ రేవంత్ సర్కార్పై కవిత విమర్శలు. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గా కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణ. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నవాబ్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే అలైవ్ అరైవ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్టీ జోన్ 2 IGP షానవాజ్ కాసిం ముఖ్య అతిథిగా హాజరు కాగా, వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా SP స్నేహా మెహ్రా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా IGP శ్రీ షానవాజ్ కాసిం మాట్లాడుతూ ప్రతి ఇంట్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమన్నారు. ప్రమాదాల నివారణకు ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని సూచించారు. నో హెల్మెట్, నో ఎంట్రీ, నో డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి నియమాలను కఠినంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ ప్రయాణంలో గమ్యానికి చేరుకోవడం కంటే ప్రాణాల రక్షణ ముఖ్యమన్నారు. వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ఇది మనలో ఒకసారి అందరూ కూడా లేచి నిల్చోండి. జ్యోతి ప్రజ్వలన అంటే కనుక అది ఒక మంచికి, మనలోని చీకటిని పారద్రోలి మనకి మంచిని చేసేది, మనలో మంచిని నిలిపేది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. చప్పట్లతో ఒక్కసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. DSP గారిని కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము సార్. కొంచెం ముందుకు కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ఐ గారు మీరు కూడా సార్, మీరు కూడా కొంచెం ఒక తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. చెప్పులు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు దయచేసి అందరికీ అలాగే మీకే Amen.
గుర్తుపెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ స్ట్రిప్ ఫుల్గా పెట్టుకోవాలి, గ్లాస్ వేసుకోవాలి. ఇది ఖచ్చితమైన రూల్స్, ఖచ్చితంగా పాటించాలి. హెల్మెట్ ట్యాంక్ కోసం కాదు, ఇంట్లో అటక కోసం కాదు, మన తలకాయ పగలకుండా ఉండడం కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు వికారాబాద్ పోలీస్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ లో సార్ ఆ వాయిస్ రేట్ అనేది మచ్చుకి ఒకటి ఇప్పుడు వినిపిస్తాం సార్. అదే సార్, నిజం చెప్పాలంటే ఈ రోజు సార్ మాట్లాడిన ప్రతి మాట ఒక వాయిస్ చేసుకోవాల్సిన మాట. నోట్ చేసుకుని ఒక్కొక్క పాయింట్ ఒక డాక్యుమెంటరీ చేయొచ్చు. చెప్పండి వర్షం అండి. తర్వాత థ్యాంక్ కలెక్టర్ గారిని సత్కరించవలసిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అలాగే సార్ ప్లీజ్ సార్, సురక్ష మిత్ర అనేది మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది మ్యామ్. ముఖ్యంగా ఆడవాళ్ళం అయితే చాలా ధైర్యంగా ఉండగలుగుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇప్పుడు మన ఎస్సీపీఓ అంజయ్ గారు సర్పంచ్ గారికి మరియు సర్పంచ్ సంఘ అధ్యక్షుల వారికి కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన సుధా మేడంకి ఇవ్వాల్సిందిగా మేడంని కోరుతున్నాము. చప్పట్లు ఎలా పట్టాలండి? తెలంగాణ స్టేట్ సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ వారి అన్నపూర్ణ స్కీమ్ 10వ వార్షికోత్సవం సందర్భంగా బాలనగర్ డివిజన్ లోని రాజు కాలనీ కమ్యూనిటీ హాల్లో వృద్ధులు వితంతువులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేడ్చల్ కాంటెస్టెడ్ ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ రావుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్ టోళ్లు ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులు వితంతువులకు వారి చేతుల మీదుగా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, రానున్న రోజుల్లో కొన్ని వేల మందికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. తెలంగాణ స్టేట్ సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ రామచంద్రయ్య మాట్లాడుతూ, మా సీనియర్ సిటిజన్స్ తరపున ప్రతి నెల కులమత ప్రాంతాలకు అతీతంగా నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని, అంతేకాకుండా తల్లిదండ్రులు లేని పిల్లలకు విద్య చెప్పించడం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఉచిత మెడిసిన్ ఇప్పించడం లాంటి సంవత్సరానికి 13 లక్షల రూపాయల విలువ గల సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రామచంద్రయ్య, ట్రెజరర్ దయానంద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ, రాజు కాలనీ సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ పిఎన్ రావు, రవీందర్, విజయ్ కుమార్, అశోక్, సుబ్బయ్య, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ కాజా తదితరులు పాల్గొన్నారు. మాది తెలంగాణ సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ 2014లో స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా ఈ అన్నపూర్ణ స్కీము 10 సంవత్సరాలు ఎవ్రీ మంత్ 25 మందికి రేషన్ ఇస్తాము. ఇది 120 నెల నిండింది. 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇదే కాకుండా మెడికల్ క్యాంపులు పెట్టాము, మోర్ దాన్ 100. తర్వాత అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టాము. ఓల్డేజ్ హోమ్లకు మెడిసిన్స్, డైపర్స్, ప్రొవిజన్స్ త్రూఅవుట్ తెలంగాణ 7 ఓల్డేజ్ హోమ్లకు డైపర్లు, 4 ఓల్డేజ్ హోమ్లకు రేషను, 4 ఓల్డేజ్ హోమ్లకు మెడిసిన్స్ అవి ఇచ్చుకుంటూ తెలంగాణ ఏరియా మొత్తంలో అవేర్నెస్ ప్రోగ్రాంలు చేసుకుంటూ తల్లిదండ్రి లేని పిల్లలకు కానీ, కరోనాలో తండ్రులు చనిపోయిన పిల్లలకు కానీ మేము ఎడ్యుకేషన్ సాయం కూడా చేస్తున్నాము. అదే కాకుండా మందులు కొనలేని పరిస్థితిలో ఉన్నోళ్ళు, దీనస్థితిలో ఉన్నోళ్లకు దాదాపు సంవత్సరానికి 1,00,000 వరకు వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము. ఇలాగా ఎన్నో కార్యక్రమాలు త్రూఅవుట్ తెలంగాణలో చేసుకుంటూ మా మెంబర్షిప్ పెంచుకుంటూ ఈరోజు మాకు 3,05,000 చిల్లర మెంబర్షిప్ వచ్చింది తెలంగాణ మొత్తంలో. ఇది ఇంకా కూడా పెంచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా కూడా సర్వీస్ ఇవాళ మాకు ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు గారు వచ్చారు ఈ కార్యక్రమానికి. ఎక్స్ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి గారు, ఇంకో ఎక్స్ కార్పొరేటరు సతీష్ గౌడ్ గారు వచ్చారు. వారే కాకుండా వేరే నాయకులు కూడా వచ్చిండ్రు బిజినెస్ కు. ఎమ్మెల్యే గారు మీరు సాయం చేస్తామని చెప్పిందా?
ఆ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు అయితే ఆ ఫిజియోథెరపీ గురించి సాయం చేయమన్నా ఫిజియోథెరపీ గురించి సాయం కంపల్సరీ చేస్తానని చెప్పాడు. అది కింద వేరే వాళ్ళతో కూడా మాట్లాడిపోయాడు. అదేదో జరుగుతుంది అన్నట్టుగా నాకు ఆశాభావం ఉంది. ప్రోగ్రామ్ చేస్తున్నా ఇది కంటిన్యూ మీ తరఫు ఓన్ తరఫు చేస్తున్నా ఎవ్వరి డొనేషన్ లేదు. మా సంస్థ తరఫు నుంచి తెలంగాణ సీనియర్ సిటిజన్ సంస్థ తరఫు నుంచి 2 మెడికల్ షాపులు నడుపుతున్నాం, జనరిక్ మెడికల్ షాపులు. ఒక షాపు ఉస్మానియా హాస్పిటల్లో, ఒక షాపు అఫ్జల్గంజ్ బస్ స్టాప్లో. అయితే ఉస్మానియా హాస్పిటల్ పెట్టిన షాపు అప్పుడు గవర్నమెంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే మాకు పిలిచి మొత్తం పెట్టించింది. అందులో మిగిలిన డబ్బులు ఏమన్నా ఉంటే ఈ రకంగా ఖర్చు పెడుతున్నాము. అదే కాకుండా మీ ఓటర్లు ఖమ్మం బంజారా భవన్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బుక్య శోభన్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ బంజారా సాహిత్యం, సంస్కృతి, ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు జూన్ 6, 7వ తేదీల్లో గుల్బర్గా యూనివర్సిటీ, కర్ణాటక రాష్ట్రంలోని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో 2 రోజుల పాటు ప్రపంచ బంజారా సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు నన్ను ఖమ్మం నుండి ముఖ్య అతిథిగా ఆహ్వానించారని తెలుపుతూ ఈ సదస్సు సంత్ శ్రీ సేవాలాల్ అధ్యయన మరియు పరిశోధన కేంద్రం, కర్ణాటక తండా డెవలప్మెంట్ బోర్డు మరియు బంజారా లోక కళా సంఘటన సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభన్ నాయక్ సదస్సులో చేసిన ముఖ్య తీర్మానాలను వివరించారు. సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి బంజారా జాతికి చెందిన ప్రముఖులు, మేధావులు, పరిశోధకులు, కళాకారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు అని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో బంజారా రాష్ట్ర నాయకుల బూక్యా మంగ్యా నాయక్, భీముడు నాయక్, బూక్యా లచ్చు నాయక్, రాజేంద్ర నాయక్, జిల్లా నాయకులు బూక్యా సాయి నాయక్, బాలు నాయక్, రాము నాయక్, రాంబాబు సంఘ నాయకులు మరియు విద్యార్థి సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లాలోని బంజారా భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బంజారా సాహిత్యం మరియు సంస్కృతి ప్రస్తుత పరిస్థితులపైన ఈ నెల 6, 7 తేదీల్లో గుల్బర్గా యూనివర్సిటీ, కర్ణాటకలో 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించడం జరిగింది. ఆ సదస్సుకి ఖమ్మం జిల్లా నుండి 7 డెలిగేట్స్గా అటెండ్ కావడం జరిగింది. మరి ఆ సదస్సులో తీసుకున్నటువంటి తీర్మానాలు, అదేవిధంగా సదస్సులో జరిగినటువంటి విశేషాలని ఈ ఖమ్మం జిల్లా ప్రజలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గోర్ బంజారా సమాజానికి తెలియజేయడం కోసము ఇక్కడ మా జాతి పెద్ద మనుషుల సమక్షంలో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా మార్గదర్శకులు భీముడు నాయక్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు మంగ్యా నాయక్ గారు, అదేవిధంగా రాంబాబు నాయక్ గారు జిల్లా నాయకులు, అదేవిధంగా లచ్చు నాయక్ గారు మా సంఘం జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా సాయి ఈ యొక్క స్టూడెంట్స్ యూనియన్ సేవలాల్ సేన రాష్ట్ర జిల్లా అధ్యక్షులు వీరందరూ కూడా విచ్చేస్తున్నారు. వారి సమక్షంలో ఈరోజు ఈ యొక్క వివరాలని నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా చూసినట్టయితే ఇది జరిగినటువంటి ప్రదేశము భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆడిటోరియము, గుల్బర్గా యూనివర్సిటీ, కర్ణాటక రాష్ట్రం. అక్కడ జరిగినటువంటి 2 రోజుల సదస్సులు సమావేశంలో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని 3 సంస్థలు కలిసి నిర్వహించడం జరిగింది. సంత్ సేవలాల్ అధ్యయనం మరియు పరిశోధన కేంద్రము, అదేవిధంగా కర్ణాటక తండా డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా బంజారా లోక్ కళా సంఘటన. ఈ 3 సంఘాలు కలిసి, ఈ 3 సంస్థలు కలిసి ఈ దేశ చరిత్రలోనే ఒక యూనివర్సిటీ వచ్చేసి యొక్క బంజారా సాహిత్యము, సంస్కృతిని తీసుకొని మరి దానిపైన రీసెర్చ్ని, స్కాలర్స్ని పిలిచి, ప్రొఫెసర్ని పిలిచి దేశ నలుమూల నుండి విద్యావేత్తల్ని, మేధావుల్ని, రాజకీయ నాయకుల్ని, అదేవిధంగా వివిధ రంగాల్లో నిష్ఠాతులైనటువంటి కళాకారుల్ని అందరినీ కూడా క్రోడీకరించి మా బంజారా జాతిలో మొట్టమొదటిసారిగా ఒక సైంటిఫిక్ వేవ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి నిర్వహణలో ముఖ్యంగా 4 ప్రొఫెసర్లు బాధ్యత వహించారు. ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి నియామకాలలో స్పోర్ట్స్ కోటా కింద భారీ అవకతవకలు జరిగాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియలో అర్హులైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జగన్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్యకు
1:1 నిష్పత్తిలో కాల్ లెటర్ వచ్చినప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఆ పక్కనే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం రాలే. 1:1 కాల్ లెటర్ కూడా పొందిన తర్వాత ఏమంటే అప్లోడ్ అంట, అప్లోడింగ్లో ఈయన కరెక్ట్గానే చేసినాడు, గోల్డ్ మెడల్నే చేసినాడు, సిల్వర్ మెడల్ అని చెప్పి అని అప్లోడ్ చేసినాడని పొరపాటు చేసినాడని చెప్పి అంటారు. గోల్డ్ మెడల్ వచ్చినోడు సిల్వర్ మెడల్ ఎందుకు రాస్తాడయా? అయినా ఇంకొకటి, అయినా నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు. ఇక్కడ మెడల్ వచ్చిన మెడల్ అయితేనే ఓ మెడల్ అయితే వచ్చింది కదా, మెడల్ వచ్చిన నీకు ఇవ్వు. నువ్వు వాడు పాల్గొన్నందుకే ఇస్తున్నావు ఉద్యోగాలు. అది కూడా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ యూనివర్సిటీ. ఇదేమో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఏదో మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్కి అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం. యాదో మెడల్ అయితే వచ్చింది కదా, వచ్చిన దుర్గయ్య నా పక్కనే కూర్చోన్నాడు. రాష్ట్రంలో మహిళలు బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నా ప్రభుత్వం సమర్థవంతంగా స్పందించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజుకు 5 పోక్సో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో హోంమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. మహిళలు బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ. మనం చూస్తూ ఉన్నాం, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రాలకు పోయి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం, నేను పెద్ద హిట్లర్ని, నేనేదో మార్పు తెచ్చేస్తా, నేను హైడ్రా పెట్టినా, నేను ఇక్కడ పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టినా అని చాలా గర్వంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇది దారుణం. ఇటువంటి నాయకులు ఇంతవరకు తెలంగాణ ఎప్పుడు చూడలేదు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తూ ఉన్నా, మీరే హోమ్ మినిస్టరు, మీరే సీఎం. ప్రతిరోజు ఒక చిన్న పాప, ప్రతిరోజు ఒక బాబు, ప్రతిరోజు ఒక మహిళ ఏదో ఒక విషాద సంఘటన చూడకుండా తెలంగాణ ఉండలేదు. ఇవాళ ఏ రిపోర్ట్ చూసినా కూడా 5 మంది చిన్నపిల్లల్ని మొలెస్ట్ చేస్తూ ఉన్నారు, చంపేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 5 పాక్సో కేసెస్ పర్ డే ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ ఫ్రమ్ తెలంగాణ. ఖమ్మంలో నిన్న ఒక చిన్న పాపను చంపేసేటటువంటి ప్రయత్నం, 4th ఫ్లోర్ నుంచి తోసేసేటటువంటి ప్రయత్నం జరిగింది. పట్టపగలే బట్టబయలుగా భయం లేకుండా దారుణాలు జరుగుతున్నాయంటే మీరు అట్టర్ ఫ్లాప్ అయినరు హోంమంత్రి కానీ అర్థం. మహిళల సంగతి ఆలోచించుకున్నట్టయితే మొత్తం సౌత్ ఇండియాలో మనం టాప్ ఉన్నాం. ప్రతిరోజు 67 మంది మహిళల మీద ఏదో రకమైనటువంటి హింస జరుగుతూ ఉంది. చిన్న పిల్లల మీద, మహిళల మీద జరిగే హింసలో మాత్రం టాప్ 10, టాప్ 5లో మన దేశంలో ఉన్నామంటే ఇది సిగ్గుచేటు. హోంమంత్రిగా ఉన్నటువంటి మీరు తక్షణమే రివ్యూ చేయాలి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఒక పెద్దన్నగా ఉండాల్సినటువంటి మీరు చిన్నపిల్లల్ని, మహిళల్ని పట్టించుకోకపోతే తీవ్రమైనటువంటి తిరుగుబాటు మహిళలలో వస్తుంది. మహిళలకు రక్షణగా తెలంగాణ రక్షణ సేన ఉంటుంది కాబట్టి ఆ మహిళల్ని ఎట్లా కాపాడుకోవాలో, మరి సిటిజన్ పోలీసులుగా మేము ఎట్లా మారాలో మాది మేమే ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా మీరు ఇంటర్వ్యూని కాండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు నూతన కమిషనర్ కేవి కృష్ణారెడ్డి ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన కార్యాలయ సిబ్బందితో, అధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించి పట్టణ పరిధిలోని పలు సమస్యలపై చర్చించారు. శ్రీకాళహస్తి పురపాలక ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. నేను నిన్నగా 9వ తేదీ ఇక్కడ శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్గా జాయిన్ అయినా. ముఖ్యంగా ప్రజలకు నిత్యావసరంగా ఏం అవసరమైతే అంటే ప్రతిరోజు కూడా డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్ కానీ ఈ ఎప్పటికప్పుడు ఎక్కడ రిపేర్ ఉన్నా కూడా ఎమర్జెన్సీగా రిపేర్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ సంబంధించి క్వాలిటీగా ఉందా లేదా అని చెక్ చేయడము అది కూడా జరుగుతుంది. తర్వాత డ్రైనేజీలు కూడా ఎక్కడ ఏ రోజుకి ఆ రోజు కూడా క్లీనింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డంపింగ్ చెత్త ఎక్కడ ఉండకుండా గవర్నమెంట్ 1 month క్లీన్ అండ్ గ్రీన్ పెట్టింది. దాంట్లో భాగంగా ప్రజెంట్ జరుగుతుంది. ఎక్కడ కూడా మార్కెట్లో కానీ, తర్వాత బస్ స్టాండ్లలో కానీ, రైల్వే స్టేషన్ దగ్గర కానీ, టెంపుల్ దగ్గర కానీ, మసీదులు ఎక్కడ కూడా చెత్త లేకుండా రోడ్లమ్మడి కూడా ఎక్కడ నీట్గా ఉండేటట్టు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు కూడా శానిటరీ ఇన్స్పెక్టర్లందరినీ కూడా, శానిటరీ సెక్రటరీలను, ఇన్స్పెక్టర్లను, మేస్త్రీలందరినీ కూడా పిలిపించి ఎక్కడ కూడా చెత్త అనేది రోడ్లమ్మడి కానీ ఎక్కడ ఉండకుండా నీట్గా ఏ రోజు ఆ రోజు కూడా డంపింగ్ అందుకు తరలించాలని కూడా అందరికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కాబట్టి మున్సిపాలిటీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్ ఎప్పుడు ఏ కంప్లైంట్ మీద వచ్చినా కూడా ఎమ్మడే రెస్పాండ్ అయ్యి ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని అందరికీ కూడా అదేవిధంగా ప్రజాప్రతినిధులను, తర్వాత అధికారులను అందరినీ సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు ఈ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ మీద రోడ్లు కానీ, ట్రైన్లు కానీ కొత్తగా చేసేందుకు కూడా ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తామని
వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా కుకట్పల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుస్థిరత పాలనలో దేశ భద్రతా విషయంలో రాజీ పడకుండా గట్టి భద్రత ఏర్పాటు చేసిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మన రాష్ట్రంలో గోకుల్ చాట్, లుంబిని పార్క్ లాంటి అనేక ఉగ్రవాద ఘటనలు జరిగాయని, అలాగే దేశంలోని పలు ప్రాంతాల్లో నిత్యం శత్రు దేశాలు కవ్వింపు చర్యలు చేపడుతూ మన సైన్యాన్ని, ప్రజలను ఊచకోత కోస్తూ భయభ్రాంతులకు గురి చేసేవారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఘటనలు జరగకుండా శత్రు దేశాలకు భారతీయ జనతా పార్టీ గట్టి సమాధానం ఇచ్చిందన్నారు. రానున్న రోజులలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఈటెల రాజేందర్ తెలియజేశారు. కరోనా కాలంలో ఇప్పుడు మీకు అప్పుడప్పుడు గుర్తొస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. మళ్ళా అంటే ఇంత శాస్త్ర విజ్ఞానం ఎదిగినప్పటికి కూడా ప్రకృతిని సాధించగలిగే శక్తి ఎవరికి లేదనేది ప్రూవ్ అయిన సందర్భం అది. చాలామంది అప్పుడు ఏం భావించారంటే ఎంత ఉంటే ఏమున్నది, కుక్క సాగు వస్తుందనే భయం ఉండేది. వేల కోట్లు ఉంటేంది, లక్షల కోట్లు ఉంటేంది, ఎంత సంపద ఉంటేంది, ఎంత కీర్తి ఉంటేంది. అంతిమంగా కరోనా వచ్చినప్పుడు ఒకవేళ 1,00,000 కోట్లు ఉన్నట్టు కూడా చచ్చిపోతే కుటుంబ సభ్యులు కూడా ఎంటర్ రారు కదా అటువంటి భయం ఉండేది. మీకు తెలుసు, లండన్ ప్రధానమంత్రి కంటనీరు పెట్టిండు, ఓ భగవంతుడా నా ప్రజల్ని కాపాడమని. ఇరాన్ ప్రెసిడెంట్ కంటనీరు పెట్టిండు, ప్రేయర్ చేసిండు. అమెరికా లాంటి మనం అమెరికాను భూతల స్వర్గాన్ని భావించే అమెరికా లాంటి దేశం శవాల గుట్టల మధ్య నర్సింగ్ స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ సర్వీస్ చేస్తున్నారని చెప్పి వార్తలు వచ్చినప్పుడు కన్నీళ్ళకి పెట్టినాం. మన గురించి ఏం మాట్లాడిండ్రు? అమెరికా కాబట్టి తట్టుకున్నది, చైనా కాబట్టి నెల రోజుల లోపల 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయగలిగింది. ఇవాళ మన దేశంలో కనుక కరోనా వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి మాట్లాడింది. కానీ మన దేశంలో కరోనా వస్తే శవాల గుట్టల కంటే కూడా మొట్టమొదటిగా ధైర్యాన్ని ఇచ్చి, ఎక్కడ కూడా కళ్ళల్లో నీళ్ళు కనపడకుండా, ధైర్యం చెదిరిపోకుండా, దీనికి మందు లేదని చెప్పి ఇలా ధైర్యం మంది ఇచ్చి 140 కోట్ల ప్రజానికాన్ని కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటాను. నేను అప్పుడు ఆ పార్టీలో ఉన్నా. అంతేకాదు, ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, ఒక భారతదేశం అన్ని అగ్రరాజ్యాల కంటే ముందుగా మా దేశ ప్రజానికానికి భయం పోవట్లేదు. ఒకవేళ భయం పోకుండా వాళ్ళు సామాన్యమైన జీవితంలోకి రారని చెప్పి భావించి ఆ భయం పోగొట్టగలిగేది ఒక వ్యాక్సిన్ అని చెప్పి వ్యాక్సిన్ కోసం ప్రభుత్వమే నేరుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఇది ఏ ప్రైవేటు వ్యక్తులో ప్రైవేటు సంస్థలో రీసెర్చ్ చేస్తే ఇప్పుడు అయ్యేది కాదని చెప్పి ఇవాళ వేల కోట్ల రూపాయలు హైదరాబాద్లో కూడా 2వ 3వ సంస్థలు డబ్బులు ఇచ్చి స్వయంగా ప్రధానమంత్రి గారే వ్యాక్సిన్ తయారవుతున్నప్పుడు హైదరాబాద్కి వచ్చి వ్యాక్సిన్ తయారు చేసి 2 డోసులు భారత ప్రజానికానికి ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ప్రపంచంలో ఉన్న పేద దేశాలకు వ్యాక్సిన్ అందిస్తే ప్రధానమంత్రి గారు ఆ దేశానికి పోయినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రి గారికి కాళ్లకు నమస్కరించిన చరిత్ర ఇప్పుడు మర్చిపోవద్దు. ఆ దేశం పేరు, ఆ రాజు పేరు ఏదో ఉంది. ఆయన అంటే కష్టమత్తే కూడా ఎట్లా ఆదుకుంటాడో తెలిసింది వాళ్ళకు. హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ రావాలి. అంతేకాదు ప్రతి ఎకరానికి పంట నీళ్ళు రావాలని చెప్పి ఇవాళ సాగునీరు కోసం, తాగునీరు కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ దేశం యొక్క ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి ప్రధానమంత్రిగా ఇలా చరిత్రకెక్కిండు. మీకు తెలుసు, లెక్కలో పోతే 25 కోట్ల మంది ప్రజానికం, 140 కోట్ల ప్రజలలో 25 కోట్ల మంది ప్రజానికం. ఇవాళ 30% ఉన్నారు బిలో పవర్టీ లైన్, 20% ఉన్నారు చెప్తున్నారు.
దాంట్లో కూడా 25 కోట్ల మందిని ఇవాళ ఎబోవ్ పావర్టీ లైన్ తీసుకొచ్చి ఇవాళ ప్రజలని అప్లిఫ్ట్ చేయడమే కాకుండా ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా ఉంది అని చెప్పి కీర్తి వచ్చింది. మీకు తెలిసి ఇవాళ ఒకనాడు అన్నిటికంటే ఇంపార్టెంట్ మన వాళ్ళు చాలామంది అమెరికాలో ఉంటారు, బ్రిటన్లో ఉంటారు, దుబాయ్లో ఉంటారు. ఇవాళ ఇండియన్ అనగానే చిన్న చూపు చూసేది. మోడీ గారు రాకముందు ఇండియన్ అంటే చాలా చిన్న చూపు చూసేది. కానీ ఇవాళ ఇండియన్ అని చెప్పుకోగానే మోడీ అని చెప్పంటారు. అంటే భారతదేశం ఎంతైతే తెలిసిందో ఇవాళ మోడీ గారి పేరు కూడా అందరికీ తెలిసింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవాన్ని, భారత జాతి కీర్తి పతాకను, భారత జాతి గొప్పతనాన్ని ఆవిష్కరించిన నాయకుడు కూడా మోడీ గారే. మనం ఒకప్పుడు అమెరికా చెప్తే వింటారు వీళ్ళు, రష్యా చెప్తే వింటారు. ఇలా ఏం మాట్లాడుతున్నాం? మోడీ గారు నిన్న కాక మొన్న పుతిన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. భారతదేశ ప్రధానమంత్రి ప్రపంచం మొత్తంలో ఎవరికన్నా గ్లామర్ ఉంది, పేరుంది అంటే ఆనాడు అమెరికన్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడకూడదు. ద స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఆన్ ద గ్లోబ్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అని చెప్పేది. ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ కాదు, ఇవాళ భారత ప్రధానమంత్రే ప్రపంచంలో అతి స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అని చెప్పి అలా వచ్చింది. ఇవాళ పుతిన్ గారు అన్నారు, వారు అన్న మాట ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్లో పనిచేసిన నేను హాస్పిటల్లో తెగిపడ్డ చేతులు, తెగిపడ్డ కాళ్ళు, తెగిపడ్డ కంఠాలు, కారుతున్న రక్తాన్ని చూసి కన్నీళ్లు పెట్టేది. ఎన్ని రోజులు భారతమాత ముద్దు బిడ్డలు ఈ రక్తం మడుగులో గిలగిల కొట్టుకోవాలి, ఈ నరమేదానికి అంతం లేదా అని చెప్పి మేము అనుకునేది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత శ్రీనగర్ హాస్పిటల్లో అట్లాంటి దుస్తులు లేదని చెప్పింది. ఇంతెందుకు మన హైదరాబాద్ ఒక లుంబిని పార్క్, ఒక గోకుల్ చాట్, ఒక దిల్సుఖ్ నగర్, సాయిబాబా మందిర్, తెగిపడ్డ కంఠాలు, చిందిన రక్తం ఇప్పటికీ మనకు గుర్తొస్తుంది. సరే, ఇప్పటికి కూడా దుర్మార్గులు, మూర్ఖులు, ఫైల్గామ్ లాంటి ఇన్సిడెంట్ ఉండొచ్చు. కానీ అంత హోల్గా మొత్తం దేశంలో ఎక్కడ పడితే అక్కడనే బాంబులు పేల్చి సామాన్యమైన అమాయక ప్రజల ప్రాణాలు తీసేటువంటి వ్యవస్థకు చరమగీతం పాడింది మోడీ గారి ప్రభుత్వం. భద్రతను పెంచింది, భరోసాను పెంచింది మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ రాబోయే కాలంలో కూడా మన దేశం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని స్లోగన్ అనేది ఇచ్చిందో దాన్ని కూడా సంపూర్ణంగా చేసి ఇవాళ మన చదువుకున్న మేధాశక్తి ఏ అమెరికాకో ఎక్కడికో పోకుండా ఇక్కడే ఇన్వెస్ట్ చేసి ఈ దేశ అభివృద్ధిలో భాగం పంచుకుంటే ప్రణాళికలు రూపొందిస్తున్నది. మీకు తెలుసు, మీరు ఇలా మీ లెక్కలలో ఉంటాయి. రక్షణ రంగంలో ఒకప్పుడు ఇంపోర్ట్ తప్ప మనకు ఎక్స్పోర్ట్ లేకుండే. కానీ ఇవాళ 60% రక్షణ రంగ ఉత్పత్తులు బయటికి పంపే పరిస్థితికి వచ్చింది. సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, రక్షణ రంగ పరికరాలు కూడా మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. ఇవాళ అనేక రకాల గ్రీన్ ఎనర్జీ విషయంలో, గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడిన పెద్ద నేతలు, కానీ దాన్ని అమలు చేసిన దేశం భారతదేశం. ఇవాళ గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడిన ప్రపంచంలో దాన్ని అత్యంత వేగంగా అమలు చేస్తుంది భారతదేశంలో. ఇవాళ గ్రీన్ ఎనర్జీ అయినా, గ్లోబల్ వార్మింగ్ గురించి అయినా, ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి అయినా, ఇవాళ అన్నిటి గురించి మాటలకు చేతలకు పొంతనతో ముందుకు పోతున్న దేశం భారతదేశం. కాబట్టి ఇవాళ మోడీ గారు ఈ 12 సంవత్సరాల పుష్కర కాలాన్ని దాటి రేపు మరొక మైలురాయి 17 సంవత్సరాల మైలురాయిని కూడా దాటపోయేటువంటి ఈ శుభ సందర్భంలో మోడీ గారు ఆరోగ్యవంతంగా ఉండి ఇవాళ భారత జాతి ఇవాళ గర్వించే పద్ధతిలో వారి పరిపాలన కొనసాగించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయ విషయంలో కూడా రామాలయం రక్తం చిందింది. ఇవాళ అయోధ్యలో రామందిరం కట్టాలని చెప్పి ఎల్కే అద్వానిగా రథయాత్ర చేసిండు. ఇవాళ ఒకటే దేశం ఒకటే చట్టం, ఇవాళ అయోధ్యలో రామ మందిరం, ఇలాంటి అనేక విషయాల్లో కూడా ఇవాళ ఎవ్వరికి వెరవకుండా జడవకుండా ఎలక్షన్ ఓరియంటెడ్. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.